ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు ఆకాంక్షలే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఉద్యమం కోసం రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలని చెప్పి నిరంతరం తప్పించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆనాడు ఎక్కడి కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే అలవాటుగా ఎక్కడికి పోయినా సరే మరి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకటే మాట చెప్పుకొచ్చారు, ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రం యొక్క డబ్బు పోతే తిరిగి పోరాటం ఒక దిక్కు జరుగుతుంటే ఇంకొక పక్క సాంస్కృతిక పోరాటం జరగాలి అని చెప్తే ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతిని కాపాడడం కోసం మేము బలంగా పనిచేసినాం. ఆ విషయం మీ అందరికీ తెలిసింది. ఇప్పటికీ 11 జిల్లాల్లో మేము పర్యటించడం జరిగింది. ఇంకా 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 21 జిల్లాలు మరి ఉన్నాయి, వాటిని కూడా పర్యటించబోతా ఉన్నాం. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కామారెడ్డి జిల్లా తర్వాత స్వల్ప మార్పు చేసుకొని మరి మేము హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలో జనపాట కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నామని ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ కామారెడ్డి జిల్లాలో ముందు మా పర్యటన జుక్కల్లో నాగమడుగు ప్రాజెక్టును సందర్శించడంతో ప్రారంభించి ఆ తర్వాత నిజాం సాగర్ పోయి అక్కడి నుంచి నాగిరెడ్డిపేట్, ఆ తర్వాత లింగంపేట్, ఆ తర్వాత కామారెడ్డి పట్టణానికి రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు కామారెడ్డి ఈ మధ్య వార్తలలో ఉన్నారు. ఎందుకోసం అంటే విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలకుతలం అయిపోయి ఈ జిల్లాలో ఉన్న 94,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా ఈ కూరగాయల పంటలన్నీ కూడా వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మరి ఆగస్టుకు రాకుండా బాగా వానలు పడుతున్నాయి, నా హెలికాప్టర్ నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తా అని చెప్పి సెప్టెంబర్ 4వ తారీఖు నాడు పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఆయన అన్ని తిరిగిపోయిండు, చూసుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, పంటలు దెబ్బతిని ఇసుక మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం, పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, వరద సాయంపై మళ్ళీ 15 రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి గారు అన్నట్టు చెప్పడం జరిగింది. దారుణం ఏంటంటే ఇలా ఏ ఒక్కటి కూడా జరగలేదు. కేవలం ఒక 400 ఇండ్లకు 11,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందించి బయటపడ్డారంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు. వెంకటరమణారెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, మీరు చాలా పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను, అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టేయాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసారు. సరే అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద, కావాల్సినవి తెప్పియండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుస్తారు, బయటపడతారు, తర్వాత మిమ్మల్ని కనీసం పట్టించుకోరు, చూసుకోరు. కాబట్టి యువ మిత్రులు మేల్కోవాలి. మాడబిడ్డలు చాలా నయం, ఎవరు వచ్చినా ఊర్లకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. మాడబిడ్డలు ఏమైనా సార్ నీకు ఇస్తానం ఎందుకు వెళ్ళే, ఏమైనా సార్ పెన్షన్ ఇస్తానం ఎందుకు వెళ్ళని అడుగుతారు. మా ఆడబిడ్డలకు ఉన్న చైతన్యం యువ మిత్రులు తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా కౌలాస్ కోట మీ అందరికీ తెలుసు, చాలా మంచి కోట. కాంగ్రెస్ లో పోయింది, వాళ్ళని అప్పుడేమనలేదు ఇప్పుడేమంటలేదు. ఇక మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో, మరి హైదరాబాద్ తోటి మీ వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో, ఒకసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మన గెలిచిన